ఉండబోతుంది బాపట్ల రూపం. దీనిపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. రాష్ట్ర చిత్రపటంలోనే ఒక ప్రత్యేక స్థానం బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం. తాజాగా ప్రగతి దిశగా పయనిస్తుంది. మహత్తరమైన భవిష్యత్ ప్రణాళికతో ముందుకు దూసుకెళ్తుంది. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆలోచన విధానం బాపట్ల ప్రగతికి మరింత ఊతమిస్తోంది. సమర్థవంతమైన ఆలోచన విధానంతో బాపట్ల రూపం ఎలా ఉండబోతుందన్న అంశం ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వ్యూహం ఏమిటి? ఆయన ముందున్న సవాళ్లు ఏమిటి? వాటిని ఏ విధంగా అధిగమిస్తారు? కోన రఘుపతి బాపట్ల పరపతిని ఎలా పెంచబోతున్నారు? తాజాగా ఇప్పుడు చర్చానీయాంశంగా మారిన అంశం ఇది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏమాత్రం తనకు అవకాశం లేకుండా చేశారని అప్పట్లో అధికార పార్టీపై చాలా సందర్భాల్లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు కోన రఘుపతి. ఒక శాసనసభ్యుడికి ఇచ్చే ప్రోటోకాల్ను కూడా పాటించకుండా అధికార పార్టీ అడ్డగోలుగా వ్యవహరిస్తుందని బహిరంగంగానే ధ్వజమెత్తారు కోన రఘుపతి. బాపట్లకు ఎంతో చేయాలన్న తపన ఉన్న అధికార పార్టీ అడ్డుపడుతుందని ఆవేదన చెందిన సందర్భాలు చాలా ఉన్నాయి. బాపట్ల పట్టణంతో పాటు నియోజకవర్గంలోని బాపట్ల, కల్లపాలెం, పిట్టనవానిపాలెం మండలాల పరిధిలో 59 పంచాయతీల్లోని ప్రతి ఇంటి తలుపు తట్టి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టారు. సంచులు తీసుకొని ఒకసారి, దుప్పట తీసుకొని మరొకసారి, కరపత్రాలు తీసుకొని ప్రతిసారి ఇలా ప్రతి ఇంటి గడపను పలకరించారు కోన రఘుపతి. బాపట్ల పర్యటనకు ఇచ్చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న బహిరంగ సభలో ఆయన చెయ్యి పట్టుకుని పైకి ఎత్తి కోన రఘుపతి ఏంటో చూపిస్తానని సవాల్ విసిరిన సందర్భం పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో కంగు తినిపించే అంశంగా అప్పట్లో ఇదొక పెద్ద చర్చానీయాంశమైంది. కోన రఘుపతి సవాల్ విసిరినట్లుగానే రెండోసారి ఆయన శాసనసభ్యుడిగా విజయం సాధించారు. తొలిసారి ఎన్నికైన కోన రఘుపతి 5,000 ఓట్లు సాధిస్తే రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 15,000 పైచిలకు ఓట్ల మెజార్టీ సాధించారు. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. కోన రఘుపతి ఎన్నికైన తొలిసారి నుండి బాపట్లను జిల్లా చేస్తానని ఏకైక నినాదంతో ఉన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేస్తామనే పార్టీ నిర్ణయం కూడా కోన రఘుపతి కలిసి వచ్చింది. అసలు ఒక విధంగా కోన రఘుపతి ఆలోచన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలనే ఆలోచన అక్కడి నుండే మొదలైంది. కోన రఘుపతి సవాల్ చేసినట్లే రెండోసారి విజయం సాధించడమే కాకుండా డిప్యూటీ స్పీకర్ హోదాను దక్కించుకున్నారు. ఆయన తండ్రి స్వర్గీయ కోన ప్రభాకర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ పదవిని అలంకరిస్తే నవ్యాంధ్రప్రదేశ్లో కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్గా పదవి దక్కించుకున్నారు. కోన రఘుపతి ఆశించినట్లుగా అన్నీ తనకు అనుకూలంగా జరిగాయి. రాష్ట్రంలో కూడా తిరుగులేని బలమైన నాయకత్వం ఉంది. తాజాగా ఇప్పుడు కోన రఘుపతి తన సొంత నియోజకవర్గమైన బాపట్ల అభివృద్ధిపై ఏ విధంగా దృష్టి సారించబోతున్నారనే విషయం చర్చానీయాంశమైంది. కోన రఘుపతి అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయింది. అంశాల వారీగా ప్రాధాన్యత క్రమంలో బాపట్లను అభివృద్ధి చేయాలన్న ఒక దృఢమైన సంకల్పంతో కోన రఘుపతి ముందడుగు వేస్తున్నారు. జరిగేటువంటి అభివృద్ధిలో మనం ప్రాపర్గా ప్లానింగ్, కనెక్టివిటీ, సర్వీస్ కోర్స్ ప్రతి దాన్ని కూడా మనం అడ్రస్ చేసేదానికి అవకాశం. డెఫినెట్గా జిల్లా అవ్వాలి అవుతుంది అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ముందుగా మనం తీసుకోకపోతే దాన్ని అన్ఆర్గనైజ్డ్గా అది వెళ్తుంది. కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ గ్రోత్ ఉండాలి అని అంటే తప్పకుండా ఈ బైపాస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నా అభిప్రాయం. ఈ బైపాస్ని బేస్ చేసుకుని బాపట్ల మంచి అభివృద్ధి చెందుతుంది. పట్టణ అభివృద్ధి చెందడంలో
దీని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అనేది నమ్ముతూనే దాదాపు 72-73 కోట్ల రూపాయలతో ఈ ఎంటైర్ ఏరియా పబ్లిక్ చేసుకోవాల్సిన నిర్ణయం చేసాం. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది నిన్న ముఖ్యమంత్రి గారు రాయకుంటే తప్పకుండా ఈ కార్యక్రమం అవుతుందని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అర్లియర్ మా మీటింగ్స్లో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారి లెవెల్ దాకా వాళ్ళకున్నటువంటి ఏదైతే పవర్స్ ఉన్నాయో దానికి 7 to 8% దాకా కాంట్రాక్టర్ అప్లికేషన్ ఏదో 340 crores-తో కూడా జరుగుతూ ఉంది వర్క్. దాని మీద 7%, 7-8% అతను ఎక్సీడ్ అవ్వచ్చు. సో అంతవరకు ఆల్రెడీ తీసుకొని బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఆల్రెడీ తీసుకున్నారు. ఇది సూర్యలంక రోడ్డుని బైపాస్ నుంచి ఫ్లైఓవర్ తీసుకున్నాం. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్ కానీ ఇటు మార్కెట్ యార్డ్ జంక్షన్ కానీ ఒక 2 అండర్ పాసెస్ కానీ దీంట్లో ఆల్రెడీ మనం ప్రతిపాదించున్నాం. సో వీటి దృష్ట్యా ఈరోజు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు దీన్ని రికమెండ్ చేశారు కాబట్టి తప్పకుండా ఇది చక్కటి రూపుదిద్దుకుంటుందని ఆ విషయం మీ అందరితో షేర్ చేసుకుంటాను. చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యి ఈరోజు ఈ మాట చెప్తాను. దీంతో పాటుగా మన మెడికల్ కాలేజ్ గురించి కూడా నిన్న ప్రస్తావన జరిగింది. దాంట్లో 50 ఎకరాలు ఆ కాలేజీకి కావాల్సినటువంటిది అవసరం ఉంది. దాని మీద 25 ఎకరాలు మరి ఒక దాత వచ్చి ముందుకు వచ్చారు. ఆ అడిషనల్ 25 ఎకరాలు కూడా గవర్నమెంట్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి 25 acres దాని మీద కూడా జవహర్ రెడ్డి గారికి డైరెక్షన్ ఉండడం జరిగింది. దాని మీద కూడా త్వరలోనే నేను అనుకుంటా ఉన్నాను పాజిటివ్గానే వస్తుందని. అక్కడి నుంచి కలెక్టర్ రావడం, అక్కడి నుంచి ఒక రిమైనింగ్ 25 acres కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఆ దిశగా కూడా ఇంకొక అడుగు మనం ముందుకు పడ్డట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు. బట్ దాని మీద కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అలాగే అగ్రికల్చరల్ యూనివర్సిటీ గురించి కూడా సందర్భం వచ్చింది. ఆ సందర్భంగా ఇప్పటికి కొంత స్పెండ్ చేసి లాంగ్ ఫామ్లో స్ట్రక్చర్స్ వచ్చినటువంటి ఆ సందర్భాన్ని కూడా డిస్కస్ చేయడం. సో దానికి ఉన్నటువంటి ఆల్ ప్రాబబిలిటీస్ ఎలా చేయాలన్న దాని మీద కొంత పాజిటివ్గానే జరిగిన చర్చ. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గత ప్రభుత్వం లాంగ్ ఫామ్ని యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ కింద చూపించిన సంగతి మీ అందరికీ తెలిసింది. అది రైట్ డెసిషన్ కాదని దాని మీద మళ్ళీ పునరుద్ధరించాలని అది మన ఇప్పుడు ప్రభుత్వానికి నేను కోరుతున్నాను. బాపట్ల కాలేజీకి ఒక చరిత్ర ఉంది. అన్ని రకాలుగాను ఇక్కడ ఒక యూనివర్సిటీకి ఉండాల్సినటువంటి అన్ని హంగులు ఉన్నటువంటి క్రమంలో ఒకసారి మళ్ళీ ఆలోచించి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించాలని మరి కోరటం జరిగింది. ఆచార్యరంగా మన జిల్లా వాడు తప్పకుండా ఆయన పేరు మీద మన ప్రాంతం వాడు కొన్నూరు అయినా మరి ఆయన పేరు మీద పెట్టినటువంటి ఆ యూనివర్సిటీ తప్పకుండా బాపట్ల కాలేజీకి పెట్టడం అనేది సముచితంగా ఉంటుందని. గుంటూరులో ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటి సుమారుగా ఒక 85 కోట్ల రూపాయలతో కొన్ని బిల్డింగ్లు పునాది ఫస్ట్ ఫ్లోర్ దాకా గ్రౌండ్ ఫ్లోర్ దాకా వచ్చున్నాయి. వాటిని రాబోయే రోజుల్లో స్పైసెస్ మీద మరింత విస్తృతంగా రీసెర్చ్ చేయడానికి వెటర్నరీ ఆల్రెడీ అక్కడ లొకేట్ అయింది. దాని మీద ఫర్దర్గా వెళ్ళడానికి ఆ బిల్డింగ్స్ని ఆ ఫెసిలిటీస్ని వాడుకుంటూ సెంట్రల్ యూనివర్సిటీ కింద గుర్తిస్తామని చెప్పినటువంటి ఫండ్స్ ఇస్తామన్నటువంటి దాన్ని అనంతపూర్ లాంటి ఏరియా, ఘాట్కోట్ టౌన్ ఏరియా అక్కడికి పంపించుకొని బాపట్లకి సంబంధించినంత వరకు దీన్ని మనకున్నటువంటి స్టేట్ ఓన్డ్ అగ్రికల్చర్ ఆచార్యరంగ యూనివర్సిటీగా దీన్ని బాపట్లని ప్రకటించి కొనసాగించాల్సిందిగా ఈ విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పాను. దాని మీద కూడా సానుకూలంగా మరి మాట్లాడారు. సంబంధించిన అధికారులకి దాని మీద ఒక నివేదిక ఇవ్వాల్సింది. ఈ 3 విషయాలు ప్రధానంగా ఉన్న మా మధ్యకు వచ్చినటువంటి విషయాలు. ఇందులో ప్రధానంగా బాపట్లను జిల్లా కేంద్రం చేయాలన్న నిర్ణయంలో భాగంగా కోన రఘుపతి వ్యూహం ఎలా ఉండబోతుంది బాపట్ల రూపం అనే ఆలోచన ఇప్పుడు ప్రజల్లో ప్రధానంగా మెదులుతున్న ప్రశ్న. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బాపట్ల భావదేవుని గాలిగోపురం కుప్ప కూలిపోయి 8 సంవత్సరాలు పూర్తయిపోయింది.
తాజాగా గోపున పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. భావపురి ప్రజల్లో విడదీయరాని బంధంగా ఉన్న ఈ ఆలయంపై కోన రఘుపతి ప్రధాన దృష్టి సారించారు. ఇప్పటికే బాలాలయ కార్యక్రమాల ద్వారా ఆలయానికి ఒక అందమైన ముస్తాబు తీసుకొచ్చేలా కృషి చేశారు. బాపట్ల బైపాస్ రోడ్డుకు సంబంధించి కోన రఘుపతి చేసిన కృషి బాధితుల్లో ఖుషి నింపింది. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించడంలో సక్సెస్ అయ్యారు. మరో అడుగు ముందుకేసిన కోన రఘుపతి బాపట్ల రోడ్ల విస్తరణపై దృష్టి సారించారు. బాపట్ల డిఎస్పీ ఆఫీస్ మీదుగా చంద్రకళ పార్కు, రైల్వే స్టేషన్, కెనరా బ్యాంకు, మార్కెట్ మీదుగా కొట్రావారి బజార్ను కలుపుతూ జీబీసీ రోడ్డులోకి ఒక మార్గాన్ని సుగమం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బాధితులకు ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల స్థలాలను మంజూరు చేశారు. హరిత విప్లవానికి నాంది పలికిన బాపట్ల వ్యవసాయ కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లేందుకు కోన రఘుపతి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని మీద ఒక సమగ్రమైన నివేదికతో సీఎంకు సమర్పించారు. అన్ని వసతులు ఉన్న బాపట్లకు వ్యవసాయ యూనివర్సిటీ అవసరమైన నినాదాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఈ విషయాన్ని వివరించారు. ఇలా ఉంటే సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న సూర్యలంక తీరాన్ని అందంగా తీర్చిదిద్ది అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్చిస్తున్నారు. ఒక అందమైన సుందరమైన పర్యాటక కేంద్రంగా, టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కోన రఘుపతి కృషి చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలో అనేక ప్రధాన సమస్యలు కూడా ఇప్పుడు కోన రఘుపతి ముందున్నాయి. ఇందులోని ఎండు చేపల సంత అతిగతి నోచుకోక అల్లాడుతుంది. ప్రతి శుక్రవారం 70 లక్షల నుంచి 90 లక్షల రూపాయల వరకు వ్యాపారం జరిగే ఈ సంతపై నిర్లక్ష్యం అనాదిగా వెంటాడుతూనే ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే వ్యాపారులకు ఇక్కడ కనీస వసతులు మెరుగుపరచడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బాపట్ల మండలంలో పలు గ్రామాలు పూల సాగుకు ప్రసిద్ధి చెందాయి. మండలంలోని బేతపూడి, వెదుళ్లపల్లి, స్టువాటుపురం, దరివాద కొత్తపాలెం, మహాత్మాజీపురం తదితర గ్రామాల్లో కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని తరాలుగా పూల సాగే జీవనాధారంగా అనేక మంది కూలీలు జీవనం సాగిస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు వెదుళ్లపల్లి పూల మార్కెట్లో క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ఇక్కడ పూల సాగును దృష్టిలో ఉంచుకొని అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై పాలకులకు ఏమాత్రం పట్టలేదు. ఇక నల్లమడ రైతులకు ఈ పేరు చెప్తే గుండె దడ. ప్రతి ఏటా వర్షాలు అధికంగా కురిసే సమయాల్లో లక్షల ఎకరాల పంట పొలాలు ముంపు గురవుతున్నాయి. బాపట్ల మండలంలోని అనేక ప్రాంతాల్లో వరద నీటితో పొలాలకు తీవ్ర నష్టం వాటిల్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే దాన్ని అభివృద్ధి చేసే విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందు కదలలేదు. దీని మీద నల్లమడ రైతు సంఘం అనాదిగా పోరాటాలు చేస్తూనే ఉంది. 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లమడ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. తిరిగి నల్లమడ పరిస్థితి యథాతథంగా మారింది. దీని మీద నల్లమడ రైతు సంఘం నాయకులు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని కలిసి నల్లమడ పరిస్థితిని వివరించారు. లక్షల ఎకరాల పంట పొలాలు నీటిపాలు అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రం కల్లపాలెం సమీపంలోని అనేక సముద్ర తీర గ్రామాలు ఉన్నాయి. తీరమంతా నీలి విప్లవంతో విరాజిల్లుతుంది. ఈ మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రంగా ఉన్న కల్లపాలెంలో ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులకు ఒక కారణం ఏర్పాటు చేయలేదు. కల్లపాలెంలో పశువుల ఆసుపత్రికి గాలికుంటు వ్యాధి సోకినట్లు ఆలనాపాలన లేకుండా పడి ఉంది. దీని మీద శ్రద్ధ లేకుండా పోయింది. పాడి పరిశ్రమపై ఆధారపడి ఈ మండలంలో అనేక మంది జీవనం సాగిస్తున్నారు. ఆ దిశగా ఇక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. కల్లపాలెం మండలంలో ఒకే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తుంది. రోగులకు పూర్తి స్థాయిలో ఈ కేంద్రం ద్వారా వైద్య సేవలు అందటం లేదు. మరొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కల్లపాలెంలో ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ఆ దిశగా వారికి అందించే సహకారం చేయుతపై ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం కనబడుతుంది. పచ్చిమిర్చి సాగుకు ప్రసిద్ధిగాంచిన కల్లపాలెం మండలంలో అనేక మంది ఈ సాగుపై జీవనోపాధి కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పచ్చిమిర్చి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన నేటి వరకు నెరవేరలేదు. ఇక్కడి పచ్చిమిర్చి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఎగుమతి అవుతుంది. ఇలా కొన్ని ప్రధాన సమస్యలపై డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దృష్టి సారించాల్సి ఉంటుందని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బాపట్లకు బైపాస్ 4 రోడ్ల విస్తరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా హామీ ఇవ్వడంతో ఈ నియోజకవర్గంలో హర్షం వ్యక్తం అవుతుంది. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల నుండి మార్కెట్ యార్డు వరకు ఈ విస్తరణ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 216 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన బాపట్ల బైపాస్ను 4 లైన్లుగా నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కోరుతూ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారని కోన రఘుపతి వెల్లడించారు.
భవిష్యత్తులో బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడుతుందని, సూర్యలంక బీచ్ వాయుసేన కేంద్రం కారణంగా ట్రాఫిక్ రద్దీ నివారణకు 4 లేన్ల రహదారి అవసరమని లేఖలో సీఎం వివరించారని పేర్కొన్నారు. ఈ మార్గం ఆవశ్యకతను సీఎంకు తాను వివరించడం జరిగిందని కోన రఘుపతి తెలిపారు. బాపట్లలో వైద్య కళాశాలకు 25 ఎకరాల భూమి ఇవ్వడానికి దాత ముందుకు వచ్చారని, మరో 25 ఎకరాలు సేకరించాలని సీఎంను కోరగా స్పందించి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆదేశించారని అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని బాపట్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. మొత్తం మీద తీసుకుంటే ఇప్పుడు బాపట్ల రూపం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుకవచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు.